హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే సండే, డేట్ వచ్చేసరికి 25. ఈరోజు అయితే లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే మల్లన్న సాగర్కి అయితే పోదామని అయితే వెళ్తున్నా. టైం వచ్చేసరికి 12 అవుతుంది. మార్నింగ్ పోదాం అనుకున్నాను, ఈ క్లౌడ్స్ ఉన్నాయని అయితే వెళ్ళలేదు, మళ్ళీ వర్షం వస్తాయని. ఇప్పుడైతే క్లౌడ్స్ అయితే క్లియర్ అయినాయి, అందుకే ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కరెక్ట్. మనం రోడ్ మీకు వచ్చేసరికి అయితే 12:50 అయితే అయిందన్నమాట. మల్లన్న సాగర్ ఇక్కడ నుంచి అయితే 23 అట్లా వస్తుంది అనుకుంటా, 22, 23 అట్లా వస్తుంది. కరెక్ట్ మ్యాప్ చూడలేదు నేను, జస్ట్ ఇట్లా చెప్పేసాను అంతే. పెట్రోల్ అయితే 1 పాయింట్ ఉంది, కానీ కొంచెం కొట్టించుకొని అయితే పోదాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మల్లన్న సాగర్ పోదామని, కానీ వీలైతే ఈరోజు కూడా లాంగ్ పోదాం అనుకున్నా, కానీ నెక్స్ట్ మన వెహికల్ తీసుకున్నాక పోదామని పోకున్నా. మన దగ్గరనే కాబట్టి ఇప్పటికైతే మళ్ళీ నైట్ నాకు ఇంకో బయట వేరే ప్లాన్ ఉంది. సో తొందర అయిపోతుంది కాబట్టి అట్లా పోయి ఇట్లా వచ్చేసేద్దాం. నాతోనైతే ఇంకొకరిని వేసుకోబోతున్నా. అది ఎవడనేది అయితే మీకు మల్లన్న సాగర్ పోయినాక చూపిస్తా. ఆడు పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యండు, లాగు నీకు పోదాం రారా అంటే పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యండు. అది ఎవడు అనేది అయితే మీకు అడిగి పోయినాక చూపిస్తా. ఆ ముంగడ ఎక్కి పెట్రోల్ బంక్లను అయితే ఫ్యూల్ వేసుకొని అయితే వెళ్ళిపోతామా. మందున్నారా? మందు ఉంటే మందు ఉన్నారు. నేను వచ్చిద్దాం లేదా ఊటాలా అయినా సరిపోతుంది ఇందులో ఉన్న ఫ్యూయల్. ఇంకేస్ తక్కువ అయితే చూద్దాంలే. డైరెక్ట్ మళ్ళీ కలుద్దాం. మనమైతే దగ్గర దాకా వచ్చేసామన్నమాట మల్లన్న సాగర్కి. మన ముందు కనిపిస్తుంది, ఒక్కో నుంచి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కనిపిస్తుంది. మోస్ట్లీ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. ఎక్కడి నుంచి అలో చేస్తారో తెలియదు, అక్కడి నుంచి చేస్తారా? 2 రూట్స్ ఉంటాయి, ఇక్కడ అలో చేస్తారో లేదో చూడాలి. ఒకటేమో అక్కడ తుక్కాపూర్ నుంచి ఉంటుంది, పంప్ హౌస్ నుంచి. ఒకటేమో ఈ నుంచి ఉంది, మరి ఇది క్లోజ్ చేసిర్రు అనుకుంటాం. ఏది చెక్ చేయాలి ఒకసారి, పడిపోయినాక చెక్ చేసి వెళ్దాం. కనిపిస్తుందా మల్లన్న సాగర్? ప్రజెంట్ మనం ఉన్నదైతే ఒక అవుట్స్కట్స్. డైరెక్ట్ దాని దగ్గరికి అయితే కలుద్దాం. ఎక్కడి నుంచి పంపిస్తారనేది చూద్దాం. రూట్ ఎక్కడి నుంచి ఓపెన్ ఉందో తెలియదు నాకు కూడా. లాస్ట్ టైం పోయినప్పుడు అయితే తుక్కాపూర్ విలేజ్ నుంచి అయితే వెళ్ళినా. ఇక్కడికి ఆప్షన్ వస్తుంది కదా, అదంతా తిరగాల్సిన అవసరం. ఇట్లా వెళ్ళిపోవచ్చు. మొన్నటిదాకా వాటర్ ఉండే ఇందులో. అయిపోయినాయి వాటర్. ఇంకా చెట్టుకెళ్ళి వాటర్ ఉంటే ముంగడికి వెళ్ళి ఇంకో రోడ్డు ఉంటుంది, కాకపోతే కొంచెం తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ముంగడి నుంచి అయితే రోడ్ క్లోజ్ చేసింది. తుక్కాపూర్ నుంచి వెళ్ళాలి. ముంగడి పోయి తుక్కాపూర్ నుండి నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 1.5 నుంచి 2 మధ్యలో వస్తుంది. ముంగడి పోయి తుక్కాపూర్ నుండి అయితే వెళ్దాం. ఇప్పుడే మల్లన్న సాగర్ దగ్గరికి అయితే రీచ్ అయినాం అన్నమాట. రంగనాయక సాగర్ నుండి వచ్చిన వాటర్, గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ నుండి ఇక్కడ ఇంకో కొత్త పంప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ పంప్ హౌస్ నుంచి పైన అక్కడ వేయడానికి ఆల్రెడీ ఇంకొక పంప్ హౌస్ అయితే అక్కడ ముంగట ఉన్నది. ఇక్కడ చిన్న పైపులు కనిపిస్తున్నాయి. ఇది
ఇప్పుడైతే మనం దాని దగ్గర దాకా పోదాం. మీకు ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కావచ్చు కానీ వీడియోలో ఇది లోతుకి దగ్గర ఒక 10 ఫ్లోర్స్ కంటే కిందికి ఉంది. 10 ఫ్లోర్స్ కంటే కిందికి ఉంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. టెన్ ఫ్లోర్స్ కంటే కింద ఆ క్రేన్ చేశారు. ఇంత సైజు ఉంది. పంప్ హౌస్ నుండి వాటర్ని ఎత్తిపోసి కొత్త వేయడానికి కొత్త పంప్ హౌస్లు ఇవన్నీ. ముంగడికి రాటికెళ్ళి తవ్వ ఉంటుంది కానీ ఆ తవ్వ నుంచి అయితే నేను మర్చిపోయి ఇట్లా వెనకాల రోడ్ నుంచి అయితే వచ్చేసిన. ఆ పంప్ హౌస్ కాడ నుంచి అయితే పైన పోవడానికి రూట్ ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు వెళ్ళినా. చూద్దాం పైన పోవడానికి ఉంటుందా లేదా అనేది అయితే. వర్క్ అయితే ఇంకా సగం కూడా అయిపోలేదు. ఇది పంప్ హౌస్ అయితే ఇంకా చాలా వర్క్ ఉంది. ఎన్ని పంప్ హౌస్లు కడుతున్నారు, ఎన్ని పంపులు, టోటల్ 4 పంపులు. 4 పంపులు అయితే ఆల్మోస్ట్ అక్కడ ఎన్ని 6-7 ఉన్నాయి పంప్స్. ఇంకా మళ్ళీ 4 ఎక్స్ట్రా అయితే కడుతుర్రు. ऊपर कैसे जाना? ऊपर कैसे जाना? हाँ ठीक है ठीक है. లాస్ట్ టైం వచ్చినా కానీ ఈ రోడ్లని మళ్ళీ చేంజ్ అయినాయి. వాళ్ళు నడితే ముంగడిపోయి అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. ఇవైతే మనకు ఓల్డ్ పంప్ హౌస్లు. ఈ సబ్ స్టేషన్ చూడరు ఎంత పెద్దగా ఉందో. పెద్ద డిస్ట్రిక్ట్కి సరఫరా చేయొచ్చు అనుకుంటా ఇంత పెద్ద సబ్ స్టేషన్తో. తక్కువ పెద్దగా లేదు. ఫైనల్గా రోడ్ అయితే దొరికిందనమాట పైనకి వెళ్ళడానికి. లాస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ముంగటి నుండి అయితే ఉందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. పైనకైతే వచ్చేసినాం అన్నమాట ఫైనల్గా. వాటర్ అయితే తక్కువనే ఉన్నట్టున్నది. వాటర్ అయితే ఎక్కువ లేవు, ఉన్నాయి కానీ మరీ ఎక్కువనైతే లేవు. సబ్ స్టేషన్ చూడండి పైన నుంచి వ్యూ ఎట్లుందో, ఎంత పెద్దగా ఉందో. పంప్ హౌస్ కొత్తగా నిర్మిస్తున్న అక్కడ ఉన్నాయి, ఇక్కడేమో ఉన్నాయి. ఇంకా పైన రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేయలేరు. మేబీ టైం పడుతుంది అనుకుంటే. ఇంకా వర్క్ ఉంది కదా, మొత్తం వర్క్ అయిపోయినాక చేస్తారు కావచ్చు. కొండపోచమ్మ రంగనాయక సాగర్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది దానికి అదేమో జస్ట్ 10-15 అనుకుంటా టీఎంసీ. కానీ ఇది పెద్దది కదా, దగ్గర ఇది 45 to 50 టీఎంసీ కదా, అందుకే టైం పడుతుంది అనుకుంటా. ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తున్న పైప్ లైన్ అయితే. చూద్దాం ఇక్కడ ఒక్కసారి ఆగి.
కింది దాకున్నాయి. తక్కువైనాయి వాటర్. అప్పుడు డోవలు ఉండే 2 లేయర్స్ దాకా మునిగిపోయి ఉండే మేము అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఫైనల్గా మల్లన్న సాగర్ పైనకైతే వచ్చేసినాం అనమాట. ఈడే ఆ బుడ్రాఖాన్ నాతో వచ్చిన బుడ్రాఖాన్ గాడు లాగదిద్దాం రారా అంటే పెళ్ళికి వచ్చిండు మా వాడు నాతోని. పెళ్లి బట్టలు వేసుకొని ఎవరా పెళ్లి బట్టలతో పెళ్లి ఇస్తా పోయిండు మా వాడు. సిగ్గు పడుతుండు మా వాడు. సిగ్గు ఎవరా సిగ్గారా ఇదంతా మల్లన్న సాగర్ ఇక్కడికి వెళ్తున్నావు సార్. ఏం కదా సార్ వాటర్ ఒక 10% ఉన్నాయి అంతే. 10 to 20 అంతకంటే ఎక్కువనైతే లేవు వాటర్ అయితే. టోటల్ ఇది ఓవరాల్ వ్యూ అయితే అరౌండ్ ఇది మొత్తం 25 కిలోమీటర్స్ 28 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం కట్ట మొత్తం కలిసి రౌండ్గా. టీఎంసీస్ వచ్చేసరికి 45 to 55 మధ్యలో ఉంటుంది. 55 అనుకుంటా మేబీ, కరెక్ట్ నాకు ఐడియా లేదు. మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసినాం. ఎండ అయితే పొట్టు కొడుతుంది. ఇది వచ్చేసరికి విలేజ్ తొగుట అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది అయితే తొగుట. ఇది కూడా తొగుటానే అనుకుంటా మేబీ, నాకైతే ఐడియా లేదు. దగ్గర ఒక 8 floors కంటే పైన ఉన్నాం మనం. ఆ పైపులు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో, తక్కువ పెద్దగా ఉండవు ఇట్లాంటివి. అవి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. అక్కడనేమో వర్క్ అయితే నడుస్తుంది, కన్స్ట్రక్షన్ వర్క్. ఇంకా టోటల్ ఎన్ని పైప్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8 పంప్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. మరి ఇవి ఎందుకు కడుతుర్రో ఏమో ఎక్స్ట్రాగా తెలియదు. చాలా పెద్ద అక్కడ 8 పంప్ హౌస్లు ఉన్నాయి. అండ్ ఇటు లాస్ట్ కూడా ఇంకా 8 పంప్ హౌస్లు అయితే ఉన్నాయి. ఇవైతే రన్నింగ్లో ఉన్నట్టున్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడే మల్లన్న సాగర్లోకి అయితే టోటల్ వాటర్ అయితే కలిసేది. ఇక్కడ నుండి ఇంట్లోకి టోటల్ చాలా తక్కువ ఉన్నాయి వాటర్ కెపాసిటీ అయితే ఇప్పుడు ప్రస్తుతం. అయితే విండ్ బ్లాస్ట్ అయితే అడ్డగోలు వస్తుంది. గోప్రోతో నేనైతే బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఒక్కరే ఉన్నారు ఇక్కడ పైన మొత్తంలో, ఒక కారు వాళ్ళు అంతే, ఎవరు లేరు ఇక్కడ మొత్తంలో. ఇది టోటల్ ఓవరాల్ అయితే మల్లన్న సాగర్ అయితే. అక్కడికైతే ఒకసారి మొత్తం ముంగడికి పోయి చూద్దాం. అట్లకెళ్ళి కిందికి రోడ్ ఉంటే ఒకసారి అట్లకెళ్ళి వెళ్ళిపోదాం, లేదంటే తిరిగి ఇట్లకెళ్ళి అయితే పోదాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం, టైం స్పెండ్ అయితే చేసినాం. ఇక్కడ ఎండ అయితే అడ్డగోలు కొడుతుంది. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతాం అన్నమాట ఇంటికి. ఇంకా గోపురం మోడ్లో కలుద్దాం. అట్లనే ముంగడికి అయితే వచ్చేసినాం అనమాట. ఎక్కడ దాకా ఉంది అన్నట్టు లాస్ట్ ఇక్కడ దాకానే డెడ్ ఎండ్ అవుతుంది అనమాట కాలువకి, కెనాల్కి. ఆ కెనాల్ ఇక్కడ దాకానే డెడ్ ఎండ్ ఉంది. అక్కడ నుంచి చూసినాం. చూసి ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి అయితే కిందకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా మనం. లో ఫ్యూయల్ అయితే పడ్డది. 83 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. మనకు మా అంటే 25 ఉండదు. ఇంకా పెట్రోల్తో కూడా అవసరం ఏం లేదు. ఇంటికి వెళ్ళి ఇంకా కొట్టించుకోవచ్చు. ఒక 1 అవర్ లోపు అయితే, 1 అవర్ కూడా పట్టాయి, 30 minutes లోపు అయితే ఇంటికాడనే ఉంటాం. ఇంకా దీని రోడ్ వర్క్ కూడా మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అయితే కాలేదన్నమాట. మొత్తం అది టోటల్ అవి ఇంకా 8 పైపు పంప్ అయితే నడుస్తుంది కదా, అయిపోయినాక వేస్తుండొచ్చు టోటల్. హెల్మెట్కి కెమెరా చూస్తే వాళ్ళు మనల్ని వింతగా చూస్తున్నారు. వాళ్ళు పైన ఉన్న వాళ్ళకి హెల్మెట్కి కెమెరా చూసి మనల్ని ఇట్లా చూస్తే చిన్నగా కనిపిస్తుంది కదా, చాలా పెద్దగా ఉంది. ఇదైతే కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తుంది.
కిందికైతే వచ్చేసాం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ఒకటే రోడ్ వేసిపోతే తోటకి వెళ్తాం. తోట నుండి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 20 వస్తుండొచ్చు, 23 అట్లా వస్తుండొచ్చు. అంతే ఈ బ్లాగ్ అయితే. డైరెక్ట్ అయితే ఇంకా మనం దౌలతాబాద్లో ఎండ్ చేసేస్తే ఇంకా బ్లాగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా దౌలతాబాద్కి వెళ్ళాక ఇంటికి వెళ్ళాకనే ఫైనల్ టచ్ చేస్తే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. ఫైనల్గా మనమైతే దౌలతాబాద్ దగ్గర దాకానైతే వచ్చేసినాం అన్నమాట. ఇక ఇప్పటికైతే ఇదైతే ఇంతే వీడియో.